మా చిన్నప్పుడు కమ్యూనిస్టుల నినాదాల్లో ఈ ఏదైతే పేదరికం నశించాలి, పేదలు ఎదగాలి ఇట్లాంటి నినాదాలు చాలా బాగుండిచ్చేది. ఎందుకంటే పేదరికం పోవాలనే కదా అప్పుడు పేదరికంలో ఉన్న మాలాంటి వాళ్ళం కోరుకునేటటువంటి వాళ్ళు. అయితే దానికి వాళ్ళు ఒక లెక్క కూడా చెప్పేవాళ్ళు. చైనాలో కానీ రష్యాలో కానీ చదువుకునేటప్పుడు ఫ్రీనే, వైద్యము ఫ్రీనే, అట్లాగే చదువుకున్న తర్వాత ఎదిగిన తర్వాత ఆటోమేటిక్గా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేస్తుంది. అట్లాంటి ప్రభుత్వం వస్తే బాగుంటుందని కోరుకున్నటువంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం అందరూ కూడా. స్కూల్ దశ, కాలేజీల దశ దాకా. కాలేజీలు డిగ్రీల దగ్గరకు వచ్చేటప్పటికి అసలు చరిత్రలు తెలుసుకోవడం మిగిలినయ్యాక కొంత కన్ఫ్యూజన్, ఇది నిజమా అది నిజమా అన్నట్టు. తర్వాత రోజులు చూస్తే కథ ఇవాళ రోజులు చూస్తే ఏమర్థం అవుతుంది. కమ్యూనిస్టులు సక్సెస్ఫుల్గా వాళ్ళ దేశం ఏదని చెప్తారు? రష్యా ఫెయిల్డ్ కంట్రీ. ఎలాంటి పరిస్థితి? ప్రతిపక్షం లేదు, ప్రజాస్వామ్యం లేదు, చివరికి పెట్టుబడిదారులనే కదా ఆహ్వానించింది. కమ్యూనిస్ట్ సిద్ధాంతం చచ్చిపోయింది అక్కడ. చైనా అక్కడ పూర్తిగా పెట్టుబడిదారుల దేశమే కదా. ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు దేశాలు పెట్టుబడులన్నీ తీసుకొచ్చి కూలి పనులు తన దేశం వాళ్ళకి ఇచ్చుకుని చేయించుకుంటుంది. ఎదిగింది దాంతోనే, ఆ కూలీలతోనే ఎదిగింది. దెన్ అక్కడేమి అద్భుతమైనటువంటి పాలసీ చేసుకొచ్చారు? కేవలం భావోద్వేగాలు, పుట్టినప్పటి నుంచి కమ్యూనిజం బెటర్, కమ్యూనిజం బెటర్, కమ్యూనిజం బెటర్ అని చెప్పుకోవడం తప్పించి అదే భావజాలాన్ని ప్రపంచాన్ని పెంచడం, అదేమో పెట్టుబడిదారని యాక్సెప్ట్ చేసింది. సరే, ఉత్తర కొరియా ఎంత దరిద్రంగా ఉందో ప్రపంచానికి తెలుసు. నేపాల్లో చివరికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసి మరి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు? పాలన బాగుందనే. బాగుంటే తిరగబడతారా? అదే బాగుంటే కనుక భారతదేశానికి వలస ఎందుకు వస్తారు వాళ్ళందరూ? కాబట్టి ప్రపంచంలో కమ్యూనిజంలో నిజం ఉందని భావించారు 2-3 తరాలు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి నిజం కంటే కూడా భయం అన్నది వెంటాడుతున్నటువంటి వేళ కమ్యూనిస్టులు కూడా ఒక్కసారి ఆలోచించుకుని వాస్తవ పరిణామాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యతమైనటువంటి మార్పు కోరాలి. ఎందుకంటే కమ్యూనిస్టులు ఎవరు కూడా చెడ్డోళ్ళు కాదు, మనస్తత్వం మంచిది, ప్రజలకి సేవ చేయాలనుకునేవాళ్ళు. కానీ ఈ పిచ్చి చరిత్రతో లేదంటే ఒక ఎకోసిస్టమ్, ఒక నేరేటివ్ థింకింగ్తో వాళ్ళని మోసం చేశారు. అంటే మోసం అనే కంటే కూడా ఆ పయ్యోళ్ళు నేర్చుకుంది అది, ఆ పయ్యోళ్ళు నేర్చుకుంది అది, అదే విన్నారు ఇప్పటిదాకా. ఇవాళ వాస్తవాలు కళ్ళెదురుగుండా కనబడుతున్న రోజులు. అదేమంటే బూర్జువా పెట్టుబడిదారి లాంటి శక్తుల చేతుల్లో మారిపోతుందని చెప్పచ్చు. బూర్జువా పెట్టుబడిదారి శక్తుల్ని ఆహ్వానించింది అదే రష్యా, అదే చైనా. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఇవాళ కమ్యూనిజంలోని నిజాన్ని గ్రహించి ప్రజలకైతే కమ్యూనిస్టులు కావాలి, కానీ ఆ కమ్యూనిజం ఈనాటి ఇజంతో ఉండాలి.